ఢిల్లీకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? బిల్ పాస్ అయిన తర్వాత కేంద్ర పెద్దలను కలవడం, నెక్స్ట్ దీనికి సంబంధించి అభివృద్ధికి నిధులు కావచ్చు, వీటన్నిటి గురించి అటు కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది. మొత్తం అమరావతికి నిధులు ఇవ్వాలని కూడా వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి. వీటిని కోరేందుకు కూడా ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఏంటి నెక్స్ట్ ప్లాన్? మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈరోజు లోక్సభలో ఎంపీలంతా కూడా ఈ బిల్లును ఆమోదం పొందితే రేపు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ లెడ్ పార్టీస్ కొంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా మద్దతు ఇస్తుండటంతో బిల్లు ఆమోదం పొందటం అనేది కూడా సహజంగా జరిగిపోతుంది. అయితే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ఈ బిల్లును వెంటనే కూడా అంటే రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత ఈ రెండు సభల సెక్రటేరియట్ నుంచి అదేవిధంగా లోక్సభ సెక్రటరీ జనరల్ నుంచితో పాటు కేంద్ర హోంశాఖకు వెళ్ళి అక్కడి నుంచి రాష్ట్రపతి కన్సెంట్కి బిల్లు వెళ్లాల్సి ఉంది. అక్కడి నుంచి గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ ప్రాసెస్ను కూడా వేగవంతం చేసి తొందరగా రాజధానికి చట్టబద్ధతకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా తీసుకొచ్చేందుకు లోకేష్ వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకోవడంతో పాటు ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళతో కూడా మాట్లాడి రేపు దాన్ని వెంటనే కూడా వేగవంతం చేయాలి అని కూడా భావించారు. ఈరోజు రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు స్వీట్స్ పంచుకున్నారు. 2019 నుంచి 2024 వరకు రాజధాని రైతుల్ని, ముఖ్యంగా మహిళలను రోడ్డు మీద ఈడ్చి వాళ్ళని లాఠీలతో బాది చివరికి ఎస్సీ వాళ్ళ ఎస్సీల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి ఏదైతే ఆ విధంగా అరాచకం చేసి వాళ్ళు డ్రోన్ కెమెరాల ద్వారా వాళ్ళ విజువల్స్ తీసి వాళ్ళని అవమానపరిచారో ఆ మొత్తానికి కూడా ఈరోజు చట్టబద్ధత రావడంతో పాటు రాజధాని పోరాటంలో కీలక పాత్ర పోషించి 1631 రోజుల పాటు ఎండ, గాలి, వర్షం వీటన్నిటినీ లెక్క చేయకుండా టెంటుల్లో కూర్చొని, శిబిరాల్లో కూర్చొని మహిళల సుదీర్ఘ పోరాటం మాత్రం భారతదేశ చరిత్రలోనూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా తప్పనిసరిగా నిలిచిపోతుంది. వాళ్ళ చట్టబద్ధత రావటం రాజధాని రైతులతో పాటు కూటమి పార్టీలు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చాయో మేము రాజధానికి చట్టబద్ధత తీసుకొస్తామని ఆ చట్టబద్ధత తీసుకురావటం కూడా కూటమి పార్టీలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈయన ఆనందాన్ని ప్రజలతో పంచుకునేందుకు ఒక డేట్ నిర్ణయించి ఆ డేట్లో రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చాము అని చెప్పి కూడా అన్ని గ్రామాల్లో రాష్ట్రంలో ఉండే 3 ప్రాంతాల్లో రాయలసీమ కానీ, కోస్తా కానీ, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉండే అన్ని గ్రామాల్లో కూడా రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించి ప్రజలకు తెలియజేయడంతో పాటు వేడుకలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అదేవిధంగా రేపు ఉదయం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలందరితో కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి లోకేష్ అక్కడికి వెళ్తూ ఉండటంతో ఈరోజు రాత్రి కానీ రేపు కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంపీలతో ఆయన భేటీ కాబోతున్నారు. శ్రీహరి. రైట్ కృష్ణ, ఫైనల్గా చెప్పండి, ఇవాళ అనుకున్న సమయం ప్రకారం బిల్లు ప్రవేశపెట్టారు, అనుకున్న కోరినంత